మాతాజీ యొక్క ప్రోత్సాహంతో మనము భరత మహారాజు యొక్క గుణ వర్ణనం అనే చాప్టర్ గురించి చెప్పుకున్నాం. ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఆ చాప్టర్ యొక్క రివిజన్ చూద్దాము. హరే కృష్ణ. అయితే భరత మహారాజు స్టోరీ మనకి ఎందులో ఉంది అంటే భాగవతం 5వ క్యాంటోలో మనకు ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ వరకు ఉన్నాయి మాతాజీ? 5 నుంచి 14 వరకు కదా. ఆ చాప్టర్ మొత్తం భక్త మహారాజు స్టోరీ వస్తుంది. మనం చర్చించుకున్న స్టోరీ వచ్చేసి 8వ చాప్టర్. 8వ చాప్టర్ లో మనకు భరతుడు ఎలా తన భక్తి జీవితం నుంచి కిందకి దిగజారిపోయాడు అనేది మనకు దీంట్లో చెప్పడం జరిగింది. ఎలా అలా దిగజారిపోయినప్పుడు జింక జీవనం ఎలా వచ్చింది, ఆ జింక జీవనంలో ఏం చేసి మళ్ళీ ఆయన బ్రాహ్మణ జీవితానికి వచ్చాడు అనే విషయాలు మనకి ఇందులో చెప్పడం జరిగింది. అందుకని ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఏంటి? మాతాజీ భరతుని గుణవర్ణనము మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భరతుని గుణవర్ణనము. దాని గురించి మనం ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నదంతా మళ్ళీ ఒకసారి విజన్ చేస్తాం. ఓకే. భరత మహారాజు ఈ చాప్టర్ లో మొత్తం 31 శ్లోకాలు ఉంటాయి. 1 నుంచి 7 శ్లోకాలలో వచ్చేసి భరతుడు చిన్న జింకను ఆశ్రమానికి తీసుకురావడం అనేది జరిగింది. అయితే మనకు భరత మహారాజు అంతకుముందు చాప్టర్ లో చూసినట్టయితే భరత మహారాజు భక్తి స్థితిలో ఉన్నవాడు కదా. అతను యజ్ఞాలు యాగాలు అన్ని చేశాడు. అతని వృషభ దేవుడి యొక్క కుమారుడు. తను ఎంతో జ్ఞానంతో ఒక రాజుగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆ తర్వాత అతను వాటన్నిటిని వైరాగ్యంతో భక్తి భావంలో ముందుకెళ్తూ వాటిని అన్నిటినీ విడిచి పులకాశ్రమానికి వచ్చాడు. అలా వచ్చిన అతను ఏం చేస్తున్నాడు? రోజు నారాయణను ఆరాధించడం, ఋగ్వేద మంత్ర పఠనం చేయడం, దాంట్లో లీనమైపోవడము, దాన్ని అనుభవించడము, భావ భక్తి స్టేజ్కి వచ్చి ఉన్నాడు. అలా కొన్ని రోజులు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమైంది అంటే భరత మహారాజు ఏం చేశాడు? తన పొద్దున్నే లేచి తన కార్యక్రమాలు కాలకృత్యాలు అన్ని తీర్చేసేసుకొని గండకి నది తీరంలో ఆశ్రమం ఉంది కాబట్టి ఆ తీరంలో కూర్చొని అతను తపస్సు ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతను అలా ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది, ఒక జింక వచ్చి అక్కడ నీళ్ళని తాగడానికి ప్రయత్నం చేస్తుంది. నీళ్లు తాగుతూ ఉంది. అది అలా నీళ్లు తాగుతుంది, ఇతను ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి ఒక సింహం గర్జన అనేది తనకి వినిపించింది. సింహ గర్జన దేనికి? జింక పిల్లకు వినిపించింది. అఫ్ కోర్స్ ఇది భరత మహారాజు కూడా విన్నాడు. కానీ ఇక్కడ జింకలు ముందే భయస్తురాలు. ఇది ఆడ జింక అని చెప్తున్నారు. అందులో ఇది గుంపుతోటి లేదు, ఒక్కతే వచ్చి నీళ్లు తాగుతూ ఉండడం వల్ల ఆ శబ్దం అనేది తన చెవులో పడడం వల్ల అది భయానికి గురైపోయి అది తలచింది. ఏం తలచిందంటే అది ఒక్కతే ఉండడం వల్ల అది వచ్చేసి తనని తినేస్తుంది అన్నట్టుగా ఒక తలంపు వచ్చేసింది. ఆ తలంపులో ఇంకా భయపడిపోయి అది గర్భవతి కూడా, గర్భిణి అయిన జింక ఏం చేసింది? ఆ భయానికి అక్కడున్న ఆ గండకి నదిని ఇటు నుంచి అవతలికి వెళ్లే ప్రయత్నంలో దూకింది. అందులో దూకగానే ఏమైపోయింది? ఆ గర్భిణిగా ఉంది కాబట్టి ఈ పెయిన్ ఆ పెయిన్ రెండు కలిసిపోయాయి. అక్కడ గర్భస్రావం అనేది జరిగింది. అంటే చిన్న జింక పిల్ల ఆ నీటిలో పడిపోయింది గర్భం నుంచి. అది కూడా చూసుకోకుండా నార్మల్గా అయితే జింకలు ఈ జంతువులన్నీ ఏం చేస్తాయి? అలా పిల్లలు అవి సహజంగా అడవిలో ఉంటాయి. ఇలాంటి నీళ్ళు దాహం వేస్తే నీళ్లు తాగడంకి నది దగ్గరికి రావడం అనేది సహజము. ఒకవేళ అక్కడే శిశువు వచ్చినట్టయితే దాని వెంటనే తీసుకొని పోవడం ఇలాంటివన్నీ జరిగేది. ఇతర జింకలన్నీ కూడా దాని చుట్టుముట్టు ఉంటాయి కాబట్టి అలా చూసుకునేటివి. కానీ ఇప్పుడు అది ఒక్కతే అయిపోయింది, భయస్తురాలైపోయింది. అది ఆ నదిని దాటడానికి ప్రయత్నం చేసింది. అందులో జింక పిల్ల పడిపోవడము, అదే ఆ భయానికి అది అటువైపు వెళ్ళేసి ఒక గుహలోకి వెళ్ళిపోయి అది ఆ బాధతోనే చనిపోయింది. ఇదంతా అక్కడ తపస్సు చేస్తున్న భరత మహారాజు చూశాడు. అది నీటిలో కొట్టుకుపోతూ ఉంటే దాన్ని చూసి
ఆయన మనసు అనేది కరుణతో నిండిపోయింది. అయితే ఆ కరుణ వల్ల అతను ఏం చేశాడు, ఆ జింకని తన చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఎందుకు ఈ కరుణ అనేది చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ అతను రాజుగా ఉన్నప్పుడే అన్నీ వదిలిపెట్టాడు. భార్య, పిల్లల్ని, సాంగత్యాన్ని, అక్కడ రాజరికపు హోదాని, రాజ్యాన్ని, ఆ తర్వాత ఇంకా దేనిపైన ఎక్కువ ఆసక్తి లేకుండా ఒక ఆశ్రమంలో ఒక సన్యాసిలాగా జీవిస్తూ వచ్చాడు. అంటే మనం చెప్పుకుంటాం కదా, ఏంటది, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ వానప్రస్థాల్లో ఉంటూ సన్యాసి లాగా ఉంటున్నాడు కదా, అంటే అందరిని త్యజించాడు కాబట్టి. మరి అలాంటి స్టేజ్లో ఆయనకి కరుణ అనేది ఎలా వచ్చింది అంటే, ఆ కరుణ కూడా ఎలా ఆలోచించాడంటే, ఆ నేను ఒక రాజుని, అంటే నేను అందరినీ రక్షించే వాడను, ఓన్లీ మనుషులనే కాదు, రాజ్యంలో ఉన్న ప్రతి జీవి పైన కూడా నాకు కరుణ అనేది అవసరం, దయ అనేది అవసరం, కాబట్టి నేను దీనిపైన కరుణ చూపడం అనేది కరెక్ట్, దీనిని కాపాడే బాధ్యత నాకుంది అనుకున్నాడు. కానీ ప్రజెంట్ స్టేజ్లో అతను దేంట్లో ఉన్నాడు, వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. ఏ అధికారం కానీ ఏది కోరుకోకుండా ఉన్నాడు కదా. కానీ ఆయన అలా థింక్ చేయడం వల్ల, ఆ కరుణ వల్ల ఏమైపోయింది, అతను ఆ జింక పిల్లని తీసుకొని ఆశ్రమానికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చెప్తారు, ఏం చెప్తారంటే, ప్రకృతి నియమాలు అనేటివి చాలా సూక్ష్మమైనవి, అవి మనకు ఎల్లప్పుడూ అర్థం చేసుకునే స్టేజ్లో మనం ఉండము, వాటిని మనకు అర్థం కావు, ఎవరైనా చెప్పి విడదీసి దాని గురించి చెప్తే గానీ మనం అర్థం చేసుకోలేము. ఒక చిన్న పొరపాటు కూడా మన పతనానికి కారణం కావచ్చు అనేది చెప్తున్నారు. అంటే ఎప్పుడు మనము చాలా జాగరూకతో ఉండాలి. కరుణ అనేది ఒకే, ఇక్కడ కరుణ చూపించాడు, దాన్ని ఆశ్రమానికి తీసుకెళ్దాం అనుకున్నాడు, తీసుకున్నాడు. అయితే నిజమైన కరుణ ఏంటి అనేది మనకు ప్రభుపాదుల వారు పొరపాట్లో చెప్పారు. ఏంటి నిజమైన కరుణ? భౌతికమైన సహాయం చేయడం కంటే కూడా ఆధ్యాత్మికంగా ఆ జీవికి కావలసిన సపోర్ట్ అనేది ఇవ్వాలి, ఆధ్యాత్మిక స్థాయికి పైకి తేవడానికి చూపే మార్గాలు ఏవైతే ఉంటాయో అది నిజమైన కరుణ అని చెప్పి ప్రభుపాద చెప్పారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏంటి, భక్తుల సాంగత్యంలో చేస్తే ఎవరైనా ఏమైపోతారు, మత్తజీస్? ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. ఎస్. కానీ ఇక్కడ మరి ఏమైంది మనకి ఈ స్టోరీలో చూస్తే, ఇక్కడ జింక పిల్ల ఆధ్యాత్మికంగా ఇంత శుద్ధ భక్తుడితోటి వచ్చినందుకు అది భక్తిలో ముందుకు రావాలి. కానీ ఇక్కడ కరుణ, దయ అనేటివి ఎక్కువ కావడం వల్ల ఇక్కడ భర్త మహారాజు ఏమైపోయాడో, జింక పిల్లకి దాని యొక్క అనుబంధానికి ఆయన కట్టడి అయిపోయాడు అన్నట్టు. అంటే దాని మాయలో అతను పడిపోవడం స్టార్ట్ అయింది, దానిపైన ఆసక్తి అనేది పెంచుకోవడం స్టార్ట్ అయింది. 8 నుంచి 15 శ్లోకాల్లో మనకు ఈ ఆసక్తి అనేది ఎలా పెరిగింది, స్టేజ్ బై స్టేజ్ ఎంతగా పెంచుకున్నాడు అనేది మనకి ఇక్కడ చూపించారు. జింక పిల్లపై భరతుని ప్రేమ, ఆప్యాయత క్రమంగా పెరిగిపోయి దాని కారణంగా అతని సాధన కూడా మర్చిపోయాడు. రోజు చేసే సాధన ఏదైతే ఉంటుందో అది కూడా మర్చిపోయి దాన్ని నిర్లక్ష్యం కూడా చేశాడు. ఓకే, ఒక పూట మర్చిపోతాం, 2 పూటలు మర్చిపోతాం, కానీ ఆ చేసేది మానేసి ఎప్పుడు మనము వేరే దానికి చేశామనుకోండి, దాన్ని నిర్లక్ష్యం చేసినట్టే కదా. అలాగే ఇక్కడ కూడా అలాగే జరిగింది అన్నట్టు. అలా జరిగిపోయి ఏమైంది, జింక పిల్లపై ఎక్కువ క్రమంగా ఆసక్తి పెరగడం, దాని కారణంగా సాధనని మర్చిపోవడం, నిర్లక్ష్యం చేయడం, దానివల్ల ఆధ్యాత్మిక మార్గం నుంచి చిన్న డీవియేషన్ అనేది పెరిగింది, అంటే తప్పుకోవడం అనేది మొదలైంది, పతనానికి దారి తీయడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే ఎవరైనా సన్యాసం స్వీకరించాను కాబట్టి నేను చాలా అభివృద్ధి చెందాను, లేకపోతే నేను ఇంతగా సేవ చేస్తున్నాను, నేను భక్తిలోనే ఉన్నాను, నాకు ఎలాంటి మాయ ఏమి చేయలేదు, నేను పడిపోయే అవకాశం లేదు అని అనుకోకూడదు అని చెప్తున్నారు. అంటే ఏ స్టేజ్ లో ఉన్నా మనము అప్రమత్తతో లేకపోతే మనం భక్తిలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పడానికి మనకి ఈ శ్లోకంలో చెప్పారు. అలా కాకుండా ఇంకేం చేశాడు,
నేను చేసేది కరెక్టే అనే భావనలో తనను తాను సమర్థించుకుంటున్నాడు ఆలోచిస్తూ. అంటే ఇప్పుడు భక్తి చేయడం తగ్గిపోతుంది కదా, తగ్గిపోయినప్పుడు అతను అనుకుంటున్నాడు ఇది తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది అనేది ఆలోచించినప్పుడు ఒక జింక అనేది ఆ పిల్ల నన్ను ఆశ్రయించింది. దానికి ఆశ్రయం ఇవ్వడం అనేది నేను చేసింది కరెక్టే కదా. మరి కరెక్ట్ అయినప్పుడు ఇంకా ఏమవుతుంది, ఇంకా దాని గురించి ఆలోచించడం అనేది ఇంకా ఎక్కువ చేశాడు అన్నట్టు. ఒకవేళ తప్పు అని తనకు అనిపించినుంటే భగవంతుని సేవ కంటే ఇది ఎక్కువ కాదు అని అనిపించలేదు, దానికంటే కూడా ఇది నేను చేస్తుంది కరెక్ట్ అనిపించింది, అందులో తగ్గినా దానికంటే కూడా అని అనిపించేసరికి ఇతను ఏం చేశాడు, దీని ఆలోచనలన్నీ జింక పైన ఇంకా ఎక్కువైపోయి ఏం చేశాడు, ఆలోచిస్తున్నాడు. తనది భక్తిలో ఎలా జారిపోయాడు అనేది కాకుండా జింక చాలా అసహాయంగా ఉంది. అంటే దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, తన గుంపు లేదు, తనకు నేను తప్ప ఇంకెవరూ తెలియదు, తనకి తినడానికి కూడా చేత కాదు, అది చాలా చిన్న పిల్ల, బయటకు వదిలితే ఏ జంతువు అన్నా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది, అది నా పైన విశ్వాసంతో నా దగ్గరికి వచ్చింది, నేను దాన్ని చూడాల్సిన పని ఎంతైనా ఉంది, ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అది కాలం చేత బలవంతంగా ఈ స్థితిలోకి రావడం జరిగింది కాబట్టి అది ఒంటరిగా ఉంది, నా ఆశ్రమానికి వచ్చింది, పూర్తిగా నా పైననే ఆధారపడి ఉంది. దానికి నేను నా పైన విశ్వాసం అనేది ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని నేను దానికి కలిగించాలి అనే దానికి వచ్చేసాడు భరత మహారాజు. తర్వాత తన గురించి కూడా ఆలోచించుకున్నాడు. ఏమని, నేను ఎవరి పట్ల అసూయ లేనివాడిని కాబట్టి నేను నిస్వార్థంగా దీనిని పెంచాలి అని అనుకున్నాడు. దీనిని రక్షించాలి, పెంచాలి, దాన్ని సంతోషపెట్టాలి, ప్రేమగా చూడాలి అని ఏం చేస్తున్నాడో దానికి సంతోషం కలిగించడానికి దాన్ని గోకడము, దాన్ని రాయడము, దానికి కావాల్సిన గడ్డి గరక అన్ని తీసుకొచ్చి పెట్టడము, ఒక్కొక్కసారి దాన్ని పళ్ళు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దాన్ని అడవికి తీసుకెళ్ళిపోవడము, అది అతని వెంట తిన్నగా రాకుండా అక్కడెక్కడ నిలబడి కూర్చోవడము, అలా అల్లరి చేస్తుంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నట్టుగా దాన్ని ముద్దు చేసి దాన్ని మెడలపై మోసుకొని వెళ్ళడము, మళ్ళీ తీసుకురావడము, అలా కాకుండా దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము, ఒక్కొక్కసారి తన ఎద పైన కూర్చోబెట్టుకోవడము, దాన్ని ముద్దాడము, దానికి తినిపించడము, వాళ్ళిద్దరు కలిసి స్నానాలు చేయడము, అలా ప్రతి ఒక దగ్గరే పడుకోవడము, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ అయిపోయినాయి. అలా ఆటోమేటిక్ గా చేయడం వల్ల ఏమైంది, విపరీతమైన ఆసక్తి, ఇంకా జింక లేకపోతే చూడకపోతే తాను ఉండలేని స్థితికి ఇతను వచ్చేసాడు అన్నట్టు. అలా వచ్చేసినప్పుడు అనుకుంటున్నాడు, నేను దాన్ని ఎలా నిర్లక్ష్యం చేయను, ఇంకా నేను దాన్ని నిర్లక్ష్యం చేయలేను కాబట్టి అనుకుని దానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయం మనం గుర్తించాల్సిందంటే, ఒక జింకని ఆధ్యాత్మిక చైతన్యానికి తీసుకురావడం తన వల్ల సాధ్యం కాదనే విషయాన్ని భరతుడు మరిచిపోయాడు. ఇక్కడ మరిచిపోయి తానే ఆ జింక సాంగత్యంలో ఆ జింకలాగా అది ఏది చేస్తే దానికి ఆనందించడం, దాన్ని చూసి మురిసిపోవడం చేసేసాడు అన్నట్టు. అయితే మెయిన్ అతను శరణు పొందిన దాన్ని నేను రక్షిస్తున్నాను, నిర్లక్ష్యం చేయకుండా చూస్తున్నాను, అది కరెక్టే అనే భావనలో ఉన్నాడు. ఎందుకంటే అతను కూడా ఒంటరిగా ఉన్నాడు, ఎవరికి దీని గురించి చెప్పడం కానీ, అడగడం కానీ, ఇలా చేయడం కానీ, లేకపోతే ఎవరైనా చూసి తనకి ఇలా చేయకూడదని చెప్పడం కానీ లేని అవకాశంగా అక్కడ ఉండిపోయింది కాబట్టి తాను అనుకున్నది కరెక్ట్ గా అని చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక రాజు ఒక ఊరికి ఒంట మీద వెళ్తూ ఉన్నాడంట. ఎక్కడో చీకటి పడితే అక్కడ టెంట్ వేసుకొని ఆ రాజు అందులో పడుకున్నాడు. అక్కడ బాగా చలి పెడుతుంటే బయట ఒంట ఏం చేసిందంట, రాజు దగ్గరికి కొంచెం చిన్న తల పెట్టేసి, కాదు బయట నుంచే పిలిచి, ఇక్కడ బాగా చలి పెడుతుంది, మీరు అనుమతి ఇస్తే నేను కొంచెం నా తల నా టెంట్ లో పెట్టుకుంటాను అనిందంట. రాజు అనుకున్నాడు, నిద్రలో ఉన్నాడు కదా, సరేలే చలనే కదా పెట్టుకుంటా అంటుంది, ఓకే అన్నాడంట. కొద్దిసేపు అయినాక మళ్ళీ రాజుగారు ఇంకా చలి పెడుతుంది, నా 2 ముందు కాళ్ళు కూడా పెట్టుకుంటాను అనిందంట. సరే అన్నాడు. కొద్దిసేపటికి రాజుగారికి చలి పెడుతుంది, కళ్ళు తెరిచి చూసేసరికి బయట నక్షత్రాలు, ఆకాశం అన్ని కనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటారు మీరు? మొత్తం అంతా ఆక్రమించింది. ఎస్ మాతాజీ, ఈ సంతరా అంటే ఇల్లంతా నాదని అంటారు చూడండి,
ఆ టైము వంట ఏం చేసింది, ఆ టెంట్ని ఆక్రమించుకుంది, రాజుగారిని బయటికి దొబ్బేసింది. అలాగే ఇదే విధంగా మనకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో కొద్ది కొద్దిగా మనని ఆక్రమించి దానికి ప్లేస్ ఇచ్చేసరికి మనని మొత్తం ఆక్రమించేసి మనలో ఉన్న భక్తిని అంతా తీసేస్తుంది, అంటే భగవద్ భక్తికి దూరంగా చేసేస్తుంది అని చెప్పారు. అలా ఉంటుంది అన్నమాట. అందుకే ప్రతి సమయంలో కూడా మనం చేసే ప్రతి కర్మలో కూడా మనం ఇది భగవంతునికి దగ్గరగా ఉందా, దూరంగా వెళ్తున్నామా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అలా మాయ అంతా, అంటే జింక మాయలో ఈయన పడిపోయాడు. పడిపోయి ఇంకా ఏమైపోయింది, కేవలం భౌతిక సహాయం చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదు అనే దాన్ని కూడా మర్చిపోయాడు. అంటే ఇప్పుడు తనకి మొత్తం రక్షణ కల్పించడమే ఇతని ధ్యేయంగా అనుకుంటున్నాడు కదా. అంటే నిజంగా మనం చేయగలమా? ఒక వ్యక్తికి భౌతికంగా మనము రక్షణ ఇవ్వగలమా? ఎంత సహాయం చేయగలం చెప్పండి? శాశ్వత పరిష్కారమా అది? దాని బాధలకి అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలు ఎలా వస్తాయో పిలవకుండానే సుఖాలు కూడా అలాగే వస్తాయి. కానీ మనం సుఖాల కోసం ఆరాట పడతాం, కానీ ఆరాట పడాల్సిన పని లేదు. అంటే కష్టమైనా సుఖమైనా అవంతలో వస్తాయి, పోతాయి. వాటిని మనం, అంటే ఇతరులు వాటిని వేరే వాళ్ళ విషయంలో మనం చేయగలిగేది ఏమీ ఉండదు. మనం చేయగలిగింది ఒకటి, వాళ్ళని భగవంతుని దగ్గరికి చేర్చడమే అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుపాద్ వారు పరపట్లో పదే పదే చెప్తారు. అందుకే కృష్ణ చైతన్య సంఘం అనేది మనకు కృష్ణుని దగ్గరగా చేయడానికి, అంటే మన కృష్ణ చైతన్యం, అంటే మన చింత అంట చైతన్యం, అంటే భగవంతునిపై మరలించడానికి కావాల్సిన సదుపాయాలన్నిటినీ ఇవి మనకు ఏర్పాటు చేయాలి. అయితే ఈ సాంగత్యం వల్ల ఎంత పెరిగిందంటే అతనికి ఆ అతను ఎప్పుడో ఒకసారి అలవాట్లో పొరపాటుగా ఎప్పుడన్నా యజ్ఞం చేద్దామన్నా ధ్యానం చేద్దామన్నా కూర్చున్నప్పుడు అతనికి మైండ్ లో మొత్తం జింకానే. ఆ జింక ఎట్లా పోయింది, అటు పోయిందా, ఇటు పోయిందా, ఏమన్నా వచ్చి తింటున్నాయా అని చిత్తం శివుని మీద, చెప్పులు మనసు మీద ఉన్నట్టు ఈయన మనసు అంతా జింకపై పెట్టి ఉంది. మనకి ఏం చెప్తారో, భక్తితో ఏదైనా చేసినప్పుడే దానికి ఫలితం. మరి అలా మనసు అనేది జింక మీద పెట్టి ఏది చేసినా ఫలితం అనేది ఉండదు కదా. అలా అడపాదడప చేయడానికి కూర్చున్నప్పుడు అది కొంత అల్లరి చేసేది. ఆయన తెచ్చుకున్న ఆ వస్తువులన్నిటిని అది తాకేది. అదే అది ఇప్పుడు గుర్తు రాలేదనుకో, తర్వాత గుర్తుకొస్తుంది అన్నట్టు. తన హృదయం మొత్తం జింకతో బందీ అయిపోయింది. అలా బందీ అయిపోయిన జింకను ఏం చేశాడు అతను, ఒకరోజు అది కనబడకుండా పోయింది. కనబడకుండా పోయినప్పుడు 15 నుంచి మనకి 25 శ్లోకాల వరకు ఇదే చెప్పారు. ఏమని? జింక నుండి వియోగంలో భరతుని ఆందోళన ఇంకా వివాదము అని చెప్పారు. అంటే అది ఎప్పుడైతే కనబడకుండా పోయిందో ఆయన మనసు ఎలా విలవిలలాడింది, అంటే ఎంత అటాచ్మెంట్ అయిపోయాడు అతను అనేది ఇక్కడ చెప్పారు. అంటే ఏమంటారు, ఇంకా తను ఎంతగా వెతుకుతున్నాడంటే దాన్ని నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టి, జింకకు ఉన్నతమైన హృదయం ఉంది కాబట్టి అది నా దగ్గరకు వచ్చింది, నా నిర్లక్ష్యం వల్ల అది ఎటో వెళ్ళిపోయింది అని తనను తాను దూషించుకుంటున్నాడు. మనసును ఒక మోసపూరిత వేటగాడు వంటిది ఇది. దానిలో మోసం చేసే ప్రవృత్తులు అనేటివి ఉంటాయి, క్రూరత్వం ఉన్నాయి, కాబట్టి నా మనసు అలాంటిది అని తనను తాను నిందించుకోవడం, మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాడు. జింకకు నాపై విశ్వాసం ఉంటే అది మళ్ళీ తిరిగి వస్తుంది, లేకపోతే రాదు. అది ఎంత ముద్దుగా ఉండేది, అది ఎంత అల్లరి చేసేది. నేను యజ్ఞాలు అవన్నీ చేసినప్పుడు అవన్నీ తాకుతుంటే దాన్ని మందలిస్తే అది ఒక ఋషి పిల్లోడిలా పక్కనెళ్ళి అలా కూర్చునేది. కూర్చునేది అలా. అది మళ్ళీ ఇంకా తన పుత్రుడితో పోల్చాడు. అదొక పుత్రుడి లాగా తీసుకొచ్చుకున్నాడు. అంటే అలా భావించడం స్టార్ట్ చేశాడు. ఇంకా అది ఎక్కడికన్నా వెళ్తే జంతువులు ఏమన్నా దాన్ని తినేసేసాయా అని ఆలోచించాడు. ఇది ఎప్పుడు జరిగింది? పొద్దున ఉదయం లేచి దాన్ని చూడడం స్టార్ట్ చేసినప్పుడు కనిపించకపోతే అలాంటిది జరిగింది అన్నట్టు. అలా అనిపించింది. పొద్దునుంచి ఇలా అనుకుంటున్నాడు. మళ్ళీ ఏమనుకుంటున్నాడో అది దానికి శుభాన్ని చేకూరుస్తున్నాడు. ఏమంటే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు.
అయినప్పటికీ నాకు ఎలాంటి శుభం జరగలేదు. అంటే సూర్యుడు ఉదయించాడు కానీ నాకేమి శుభం జరగలేదు. అంటే ఆ జింక పిల్ల నాకు కనిపించలేదు కాబట్టి అది శుభం జరగలేదు అని అనుకుంటున్నాడు. అది ఏ జంతువులు తినకుండా సుభిక్షంగా ఉండుగాక అని చెప్పేసి దానికి ఏమంటారు ఆశీస్సులు ఇస్తున్నాడు అన్నట్టు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఇంకా సాయంత్రం అవుతుంది, ఇంకా కూడా ఆ జింక తిరిగి రావడం అనేది కనబడట్లేదు. ఇంక వస్తుంది, ఆ జాడలేమీ కనబడట్లేదు. అది ఎంత అందంగా ఉండేది, దాని చేష్టలతోటి నన్ను మురిపించేది. ఇప్పుడు దాన్ని నేను చూడగలనో లేదో అని భ్రమలో ఉంటున్నాడు. తర్వాత వచ్చేసి ఏం చేశాడు భరత మహారాజు, రాజకుమారుడుగా భావించి ముందుకు, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే భూమి మీద తన పాదాలు కనిపించాయి. అప్పుడు అనుకుంటున్నాడు, ఆహా ఈ భూమి ఎంత పుణ్యం తపస్సు చేసిందో, ఇలాంటి జింక ఒక్క పాద ముద్రలు దానిపైన పడాయి, నేనే అభాగ్యుడని కాబట్టి నా నుంచి అది వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఇంకా అదేంటి జింక పాద ముద్రలు పడితే భూమి భాగ్యవంతురాలు ఎట్లా అవుతుంది అని అనుకుంటామేమో అని చెప్పేసి అతను మనకి రిఫరెన్స్ కూడా ఇస్తున్నాడు. ఏంటి, కృష్ణ జింక అంటే ఏమంటారు, ఆ ముద్రలు కలిగిన ఆ కలర్ ఉన్న జింక యొక్క పాదాలు భూమి మీద పడితే అది ఎంతో మంది ఋషులు యజ్ఞాలు చేయడానికి అనువైన ప్లేస్ గా భావిస్తారు. కాబట్టి నా జింకకు అలాంటి ముద్రలు ఉన్నాయి కాబట్టి భూమి చాలా అదృష్టవంతులు, భాగ్యవంతురాలు, అందుకే దాని ముద్రలు అలా పడ్డాయి అనుకున్నాడు. అంతలోనే మళ్ళా అనుకున్నాడు, భూదేవి నాకేదో సూచన ఇస్తుంది, దాన్ని వెతకడానికి ఆ ముద్రల రూపంలో నాకు కనిపిస్తుంది. ఆ ముద్రలు కూడా ఎలా ఉన్నాయి అంటే చిన్నగా, అందంగా, అది చిన్న జింక పిల్ల కదా, అంత బరువు ఉండదు కాబట్టి భూమి పైన అలా తేలికగా కనబడుతున్నాయి కాబట్టి ఎంత అందమైన కాలు ముద్రలు అని అనుకుంటున్నాడు అన్నట్టు. అలా అనుకుంటూ అలా బయటకు వచ్చేసాడు. సాయంత్రం అయిపోయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు వచ్చేసాడు. కానీ అయినప్పటికీ ఆయన ఏదైతే ఏమంటారా ఇవి చేస్తారుగా సంధ్యావందనాలు ఇవన్నీ చేయడం కూడా మర్చిపోయాడు. కానీ అక్కడ చంద్రుడిని చూసేసరికి అతనికి ఏమనిపించింది, చంద్రునిలో ఉన్న ఆ మచ్చ, అది కుందేలు మచ్చ, జింక మచ్చ అని చెప్తుంటారు, లేకపోతే అక్కడ ఒక అవ్వ కూర్చుంది అని చెప్తూ ఉంటారు. నేను విన్నది నాకు గుర్తుని చెప్పినాను. అయితే ఆ జింక అక్కడ ఉన్నట్టుంది. చంద్రుడు ఆ జింక పైన కరుణతోటి ఎవరు లేనిదని తలచి జంతువులన్నీ తింటాయేమో అని అనుకుని తీసుకెళ్లి చంద్రుడి దగ్గర పెట్టుకున్నాడేమో అన్నారు. అయితే ఇక్కడ ఏంటారు, చంద్రుడి దగ్గర పెట్టుకోవడానికి ఎవరైనా ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్ళిపోతే దాచి పెట్టుకుంటారు కదా, కనిపించేటట్టు ఎందుకు పెట్టుకుంటారు? అయితే దానికి కూడా ఇతను ఏం చెప్తున్నాడంటే, నా మీద కరుణతోటి నేను ఒక అగ్ని వలె దహించుకుపోతున్నాను కాబట్టి నా మీద కరుణతోటి అది నా దగ్గరే ఉంది అని తన చల్లటి వెన్నెల కిరణాలతోటి నన్ను తృప్తిపరుస్తున్నాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చి ఇంకా జింక రావట్లేదు, దాని మీద తపనతోటి, దాని మీద ఆసక్తితోటి, దాని మీద ఏమంటారు ఆ ప్రేమతోటి అతను రోజు రోజుకి కుంచుకుపోతూ దానితోటే ఆలోచన మొదలు పెట్టుకున్నాడు. అంతలో ఏమైంది, కాలం అనేది వచ్చేసింది. ఏంటి, ప్రతి కాలం అనేది ఏ రూపంలో, కాలం అంటే ఏంటి, మృత్యువు. కాల రూపంలో మృత్యు వచ్చేసింది. ఆ మృత్యువుని ఎవరు ఆపడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఆ జింక తలంపుతోటే మృత్యువును అంటే శరీరాన్ని వదిలిపెడతాడు. సారీ మాతాజీ, శరీరాన్ని వదిలిపెడతాడు. ఆ వదిలిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ అతను జింకను గుర్తు చేసుకుంటూ శరీరాన్ని వదలడం వల్ల అతనికి జింక శరీరం వస్తుంది. కానీ జింక శరీరం వచ్చినప్పటికీ కూడా అతను అంతకుముందంతా శుద్ధ భక్తి భావనలో ఉన్నవాడు కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే దానికి మొత్తం భరత మహారాజు చేసిన అంతా కూడా అంతకుముందుది అంతా కూడా జింకకి గుర్తుంది. అలా దానికి ఒక వరం లాగా దొరికింది అన్నట్టు. ఇక్కడ ఏం చెప్తారు అంటే, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఎప్పుడైతే మనము మృత్యు సంభవించినప్పుడు దేనైతే గుర్తు చేసుకుంటామో ఆ శరీరం వస్తుంది. ఇప్పుడు భరత మహారాజు సేమ్ అదే గుర్తు చేసుకున్నాడు కాబట్టి జింక శరీరం వచ్చింది.
మరి జింక శరీరం వచ్చింది, అతను భక్తుడు, భక్తి చేస్తే పాపాలు ఇవన్నీ ఏముండవు, ప్రారబ్ధ కర్మలు అలాంటివి ఏముండవు, అన్ని నశిస్తాయి కదా, మళ్ళీ ఈయనకి జన్మ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మనకు రావచ్చు. అంటే ఆ నన్ను పూజించిన వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పినప్పుడు అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఏమైంది, ఇలాంటి ఆ తెలిసి తెలియక లేకపోతే చిన్న పొరపాటు ఏదైనా చేయడం వల్ల భక్తిలో పడిపోయిన వాళ్ళకి భగవంతుడు ఇంకో అవకాశంగా ఒక జన్మనిచ్చి అందులో సరిదిద్ది మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇస్తాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. నార్మల్ గా వాళ్ళకైతే మనకు ప్రతి ఆ శరీరం కూడా మన ప్రారబ్ధ కర్మ వల్లనే వస్తుంది. కానీ భక్తుల విషయంలో, శుద్ధ భక్తుల విషయంలో ఇలాంటిది జరుగుతూ ఉంటది అని చెప్పారు. అలా గుర్తుండడం వల్ల జింక ఏం చేసింది, అది ఎక్కడో పుట్టి అక్కడి నుంచి పులక ఆశ్రమానికి వచ్చేసి అక్కడే ఉంటూ తనకు ఆహారం కోసం కూడా ఎటు వెళ్లకుండా తనకు నేను ఎందుకు ఇలా పడిపోయాను అనే దాన్ని గుర్తుకు చేసుకొని ఇప్పుడు అలా మళ్ళీ పడిపోకుండా ఏమి చేయాలి అని ఆలోచించుకొని అక్కడే ఉంటూ దొరికిన ఎండుగడ్డలు తింటూ అక్కడ ఉన్న ఋషులు వీళ్ళందరూ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చేసేటివన్నీ చూస్తూ వింటూ వాళ్ళు గండకీ నదిలో ఏదైతే స్నానం చేసి వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇది వెళ్ళి మునకలు వేసి వచ్చేదంట. కాకపోతే నార్మల్ గా అది ఏమంటారు, నీటిలో జీవించే జీవి కాదు, కానీ దానికి అసంభవం ఊరికే స్నానం నీటిలో ఉండడం అయినప్పటికీ కూడా అది భక్తిలో ముందుకెళ్లాలనుకుంది కాబట్టి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎలా చేయాలి, అది మాట్లాడలేదు, చెప్పలేదు, ఎవరితోటి సాంగత్యం చేయాలని అనుకోలేదు మళ్ళీ పడిపోతానని. అందుకని వాళ్ళు వెళ్ళి ఆ నీటిలో స్నానం చేసి రాగానే అది కూడా వెళ్ళి స్నానం చేసి రావడము, అక్కడ అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు అది మరణించి తర్వాత ఒక బ్రాహ్మణ రూపంలో మళ్ళీ పుడతారన్నట్టు. అప్పుడు అక్కడ నుంచి మనము ఆ బ్రాహ్మణ కుమారుడు ఎలా పెరిగాడు ఏంటి ఆ స్టోరీ అంతా మనకు జడ భరత స్టోరీలో వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హరే కృష్ణ, మనం ఎప్పుడు సాంగత్యాన్ని విడవకూడదు. ఎప్పుడైనా సరే మనము ఏదైనా పని చేసేటప్పుడు 3 things 3 రకాలుగా ఆలోచించాలి అని చెప్తున్నారు. మనం కరెక్ట్ది తెలుసుకోవాలి, కరెక్ట్ అయిన దాన్ని చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. మరి కరెక్ట్ అయిన ఏమంటారు చేయడం అనేది చేయాలి, కరెక్ట్ చేయాలి, ముందు కరెక్ట్ తెలుసుకోవాలి, కరెక్ట్ది ఎన్నుకోవాలి, తర్వాత కరెక్ట్ గా దాన్ని చేయాలి. ఈ 3 things మనము ప్రతి విషయంలో ఆలోచించాలి అని చెప్తారు. తర్వాత ఆప్యాయత ఎఫెక్ట్ ఏమంటారు దాన్ని, ఆప్యాయత అనుబంధం. మనము ప్రతి ఒక్కరితోటి అనుబంధంలో ఉండాల్సిన పని లేదు, ఆప్యాయతగా ఉంటే సరిపోతుంది. అనుబంధం అనేది మనని కట్టి పారేస్తుంది, కానీ ఆప్యాయతగా ఉండడం అనేది చేయొచ్చు. కరుణ ఓకే, కానీ ఎక్కువ మనం దాంతో బంధంలో పడిపోకూడదు అని చెప్తున్నారు. అలా చెప్పారు. తర్వాత వచ్చేసి మనకేం చెప్పారంటే, మీరు చూసారా ఎంత భక్తిలో ఉన్నా పడిపోయే అవకాశము, కోపము ఇవన్నీ ఎలా వస్తాయంటే, ధ్రువ మహారాజు కూడా ఎంతో భక్తుడు, భగవంతుని స్వయంగా చూశాడు, అతనితో మాట్లాడాడు, అతని నుంచి ఏంటి మనకి ధ్రువ నక్షత్రం ధ్రువలోకం వెళ్ళే అవకాశం, అంత పదవిని పొంది అన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా యక్షులతోటి ఫైటింగ్ చేసి అందరిని చంపుతూ ఉంటాడు. అవునా, గుర్తుకొచ్చిందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అంటే అప్పుడు ఎవరు వచ్చి చెప్తారు, తన తాత వచ్చి ఇలా చేయడం మంచిది కాదు, నువ్వు భగవంతుడితోటి నీకు ఇంత భక్తి చేసి భగవంతుని మెప్పించిన అతన్ని నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి మళ్ళీ తనని వెనక్కి తీసుకొని వస్తారు. అవునా, చేయకుండా ఆపేస్తారు కదా. అలా అంటే ఎంత భక్తుడైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం పడిపోయే అవకాశం అనేది ఉంటది. అందుకే సావధానంగా ఉండాలి, వినాలి, ఆ పనులు చేయాలి, అలా చేయాలి అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే, అసోసియేషన్, యాక్టివిటీ అండ్ అటాచ్మెంట్.
ఈ 3 అనేటివి గుర్తుంచుకోవాలి. ఏంటి? సాంగత్యం. అంటే మన సాంగత్యం ఎలా ఉంటే మనం చేసే పని అలా ఉంటది. మన పని ఎలా ఉంటే ఆ వైఖరి అనేది అలా ఏర్పడతది అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం సినిమాలు చూసే వాళ్ళతోటి ఎక్కువగా ఉన్నాము. బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ చేశామనుకోండి. అప్పుడు ఏమవుతది మనకి? మనం ఏం చేస్తాము? బ్యాడ్ పనులు చేస్తాం. బ్యాడ్ పనులు చేసేయడం వల్ల మనం ఎలా మారిపోతాము? బ్యాడ్‌గా మారిపోతాము. అవునా? మన ఆలోచనలు, ధోరణి, నడవడి, మాట తీరు అన్నీ మారిపోతాయా లేదా? మాతాజీ. అలా. అంటే ఫస్ట్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అసోసియేషన్ అనేది అందుకే సత్సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సాంగత్యంలో మనం ఉన్నాము, ఎవరి సాంగత్యంలో ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. అలా ఎవరి సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ సాంగత్యం తగిన పనులన్నీ మనం చేస్తాము. ఆ రకంగా మన మనసు, మన నడవడి, ధోరణి, మాట తీరు అన్నీ మార్పు చెందుతాయి. దానికి మనమే నిదర్శనం. ఎందుకంటే మనకు అసలు ఇందులో ఏ కోశాన వీటి గురించి తెలిసే అవకాశమే లేదు అప్పుడు. ఇప్పుడు సాంగత్యం వల్లనే మనం దీని గురించి చర్చించడం, వినడం, దాని గురించి ఎంతో అంత అవగాహన అనేది మనకి కలిగింది కదా! అది శ్రీల ప్రభుపాదకి జై. తర్వాత ఇంకేంటి? మరి ఈ 3 రకాల పనులలో అందరం చూస్తూ ఉంటాం. ఏంటి? తిలకం పెట్టుకొని, బట్టలేసుకొని, కాషాయం వస్త్రాలేసుకొని, లేకపోతే మాల జపం పట్టుకొని, కంటి మాలేసుకొని వీళ్ళు చూడగానే వీళ్ళు భక్తులయిపోతారన్నట్ట? ధర్మాచరణ వేషధారణ ఉంటే బట్టి కాదు సరిపోదు మాతాజీ, మాతాజీ. దాంతో వేషధారణ కాదు. ప్రవర్తన కూడా ఉండాలి. యెస్. అంటే మనము ఫస్ట్ ఏం చేయాలి? ఓకే. వేషధారణ అంటే వేసుకోగలుగుతాం. కానీ అది ఈజీ. కానీ ఎప్పుడైతే మన చిత్తంలో ఫుల్లుగా భగవంతుడనేవాడు ఉండాలంటే మనం సాధన అనేది సరిగ్గా చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. బిహేవియర్, యాటిట్యూడ్ అండ్ థింకింగ్. ఈ 3 అనేది ఒకే పాతలో ఉన్నప్పుడు మనకి భగవంతుని యొక్క భక్తిలో కిందకి పడిపోయే అవకాశం అనేది ఉండదు. ఒకటేంటి శారీరకంగా చేయాలి, ఒకటి చింతన ద్వారా చేయాలి, ఒకటి బుద్ధి ద్వారా చేయాలి. బుద్ధి, చింతన, శారీరకంగా ఈ 3 కూడా ఒకటే వైపు నడిచినట్టయితే మనం పడిపోయే అవకాశం ఉండదని చెప్పి ఇందులో కొన్ని లెక్చర్‌లో కొంతమంది మహారాజులు, గురువులు దీని గురించి చెప్పారు. ఇలా భరత మహారాజు స్టోరీ విన్న మనమందరము కూడా ఆ భరత మహారాజుని కథ విని మనం కూడా సావధానముగా లేదంటే ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యంలో ఉంటూ అలా భక్తుల ముందుకెళ్ళడానికే ప్రయత్నం అనేది చేయాలి. ఎన్నడూ కూడా అసత్సాంగత్యం అనేది చేయకుండా ఉండినట్టయితే మనం భక్తులు పడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటది. ఇంకొకటి మనం ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికీ కూడా మనము భగవంతునికి ఇంకా సాధనా స్థితిలోనే ఉన్నట్టుగా అన్నీ కరెక్ట్ టైంకి, ఇన్ టైంలో ఏవేవైతే చేయమన్నారో ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉండాలి. అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా వాటిని పాటించకుండా ఉండకుండా పాటించడానికి మనము ప్రయత్నం అనేది చేయాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. భరత మహారాజ్ की जय. हरे कृष्णा. भागवतम की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. समवेत भक्त वृंद की जय. गौर प्रेमानंद हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడతో హరి రివిజన్ బోల్ కంప్లీట్. మాతాజీ. హరే మాతాజీ కృష్ణ. రికార్డింగ్ ఆఫ్ చేయమంటాం, ఇంకేమైనా యాడ్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి? మాతాజీ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుదాం అనుకున్నాను. మీరు రికార్డ్ ఓకే అంటే పెట్టండి, లేదంటే తీసేద్దాం మీ ఇష్టం. హాఫ్ అన్ అవర్ రికార్డింగ్ అయింది, నువ్వు చెప్తే దాన్ని బట్టి ఇస్తా. మాతాజీ ఇంకెవరికైనా దీంట్లో ఏమైనా క్వశ్చన్స్, ప్రశ్నలు, జవాబులు ఇంకేమైనా యాడ్ చేసేటివి ఏమైనా ఉన్నాయా? నేను ఏమైనా తప్పుగా చెప్పినట్టే నన్ను క్షమించండి. నా తప్పుగా భావించి క్షమించండి. మీకు ఏదైనా అర్థమైతే అది గురువుల యొక్క కృప. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ గురు అండ్ గౌరంగ. హరే కృష్ణ. మాతాజీ థ్యాంక్ యూ మౌనం మాతాజీ. అర్థం బాగా చెప్పారు మాతాజీ. యాక్చువల్లీ హరి నేను కృష్ణ. నిన్న థ్యాంక్ యూ. మొన్న మాతాజీ వినిపించలేదా? వినిపిస్తుంది, చెప్పండి. ప్రసన్న లక్ష్మి మాతాజీ ఆడియో హరిబోల్ ఆపేయండి, మాతాజీ, మళ్ళీ బాగా కావాలన్నప్పుడు చెప్పారు. పెట్టుకుందాం. ఓకే తల్లి, ఓకే. హరే కృష్ణ.
నేను నిన్న మొన్న విన్నా మాతాజీ వాళ్ళే రివిజన్ విన్నాను. యాక్చువల్లీ చదివేటప్పుడే అనిపించింది మాతాజీ ఆయన అంత స్థితికి వెళ్ళి అలా అయిపోయారే, నిజం మనం కూడా సత్సాంగత్యం లేకపోతే ఏమైపోతామో అనిపించింది మాతాజీ. ఎగ్జాంపుల్ నేనే మాతాజీ, ఎందుకంటే నాకు ఓన్లీ ఈ క్లాస్ ద్వారానే